హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యానమాట. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ మిల్క్ తీసుకొస్తే వాటిని స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత నేను కాఫీ చేసుకొని తాగాను. సో ఫస్ట్ డే అయితే నాకు ఖచ్చితంగా కాఫీతో స్టార్ట్ అవుతుంది. సో ఇలా డైలీ రొటీన్ అయితే జరుగుతూనే ఉంటుంది. కానీ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లైక్ చాలామందికి కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందో చాలామంది ఆస్పిరెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఎప్పటి నుంచో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చే నార్మల్ డౌట్ ఏంటి అంటే కోచింగ్ తీసుకోవాలా లేదా అనేసి. సో ఈరోజు నేను దాని గురించి చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా మన కాంటెంట్ అనేది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దాట్ మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. నేను ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఎస్, వితౌట్ ఎనీ లేట్ వీ కెన్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏంటి అనంటే కోచింగ్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. అంటే అందరికీ ఇంపార్టెంటా లేదా అనేది నేనేం చెప్తానంటే కొంతమందికి అవసరం లేదు, కొంతమందికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి గైడెన్స్ అనేది కోచింగ్ నుంచే ఇస్తారు. సో కోచింగ్ అనేది మనం తీసుకుంటున్నాము అని అంటే మనం ఖచ్చితంగా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయి సర్వీస్లోకి వెళ్ళే వరకు కూడా వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో కోచింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో కోచింగ్ అనేది ఎంతవరకు మనకి నేర్పిస్తుందో దాంతోపాటు మనం సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి కోచింగ్ తీసుకున్నా కూడా మనం సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో నేను ఎవరికైతే అందరికీ చెప్పేది ఏంటి అని అంటే మీరు ఇన్ కేస్ కోచింగ్ తీసుకుంటున్నారు అని అంటే కోచింగ్ మీదే టోటల్గా డిపెండ్ అవ్వకండి, మీరు కూడా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ కోచింగ్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళి మనం తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. బికాజ్ మనకి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, వాటి ద్వారా మనం ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో దాని గురించి నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. చాలామంది కూడా నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళనమాట. సో వాళ్ళ గురించి నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. ఖచ్చితంగా చూడండి, బికాజ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే నేను మీకోసం ఇది తీసుకొచ్చాను. మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, శ్రీరామ్స్ ఐఏఎస్ ఢిల్లీలో ఉంది. సో ఇప్పుడు మనకి గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి వచ్చిందనమాట. సో హైదరాబాద్లో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఉంది. సో మనం తెలుగు వాళ్ళు ఆల్రెడీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు శ్రీరామ్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి కోచింగ్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే యూపీఎస్సీ 2026కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇన్స్టిట్యూట్ వాళ్ళు యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ని తీసుకొచ్చారనమాట. సో ఈ కోర్స్ వచ్చి స్పెషల్గా జనరల్ స్టడీస్ సిలబస్ని ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి కవర్ అయ్యేలాగా డిజైన్ చేశారనమాట యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసము. అండ్ ఈ కోర్స్ ద్వారా మన బేసిక్ ఫౌండేషన్ నుంచి మన ఎగ్జామ్ అయిపోయే వరకు స్టేజ్ బై స్టేజ్ మనకి గైడెన్స్ అనేది ఇస్తారు. స్టేజ్ బై స్టేజ్ మనం బేసిక్ నుంచి నేర్చుకునేలాగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఈ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తారు. సో మనం ఢిల్లీ వరకు వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఎన్ని ఫీచర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయో ఈ సర్టెన్ కోర్స్లో 4 ఫేజెస్లో డివైడ్ చేసి మనకి ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఫౌండేషన్ ఫేజ్ అనమాట, ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫేజ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రిలిమ్స్ బూస్టర్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ కోసం ఎక్సలెన్స్ ఉంటుంది. సో ఇట్లా మనకి 4 ఫేజెస్లో ఉంటుంది కాబట్టి స్టేజ్ బై స్టేజ్ మనం వెళ్తూ ఉంటాము ప్రిపరేషన్లో. ఫీ డీటెయిల్స్ అయితే వచ్చి స్టార్టింగ్ 90,000 నుంచి ఉందన్నమాట. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో మెంటర్షిప్ అనేది గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఇస్తారు, కానీ ఇక్కడ 1-to-1 మెంటర్షిప్ అనేది ఇస్తారనమాట. సిటిఆర్ మోడల్ హైదరాబాద్లోనే ఇది ఫస్ట్ టైం అనమాట. డైలీ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ 1 మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇస్తారు. మీ అందరికీ తెలుసు నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నానని. సో అక్కడ కోచింగ్ ఉంది అని మీ
అందరికీ చెప్తున్నాను, బికాజ్ నేను డైలీ వెళ్తూ వస్తూ చూస్తూ ఉండేదాన్ని కోచింగ్ని. అండ్ జరిగిపోయిన ఈ 40 yearsలోనే 3500 కంటే ఎక్కువ టాపర్స్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. అండ్ ఫ్రీ స్టడీ హాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకోవాలని అంటే అక్కడే ఉండి చదువుకోవచ్చు అనమాట, ఎవరైతే అక్కడే ఉండాలనుకుంటున్నారో. ఇంతకుముందు ఓన్లీ ఢిల్లీ అండ్ పూణేలోనే ఉండేవన్నమాట, కానీ ఇప్పుడు మన కోసం హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో ఎందుకు ఈ ఆపర్చునిటీని మనం వదులుకోవాలి? ఖచ్చితంగా చెక్ చేయండి, బికాజ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మంచి అకాడమీ నుంచి కోచింగ్ తీసుకుంటే మనకి మంచి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆర్ఎల్స్ మీరు లింక్ ఇచ్చిన దానిలోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో చాట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కాల్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇచ్చిన లింక్ నుంచి ఒకసారి చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరు కోచింగ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఈ 16th వాళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. రెండింటికి సంబంధించిన లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మర్చిపోకుండా చూడండి. సో కమింగ్ టు ద టాపిక్, చాలామంది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందనంటే ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ అన్నీ అర్థం అవ్వవు అండ్ బుక్ లిస్ట్ కూడా అంత తొందరగా దొరకదనమాట. సో ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే గైడెన్స్ అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. వన్స్ మనకి గైడెన్స్ అనేది వస్తుంది అని అంటే మనం ఖచ్చితంగా మనం సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు, మంచిగా అర్థమవుతూ ఉంటాయి. చాలామందిని చూశాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వశ్చన్ అర్థం అవ్వక రాంగ్ ఆన్సర్స్ రాసి రావడము, ఆర్ ఎల్స్ క్వశ్చన్ అసలు ఫస్టే అర్థం కాకపోవడం, అసలు ఆన్సర్ ఏంటి, ఏం రాయాలి అనేది తెలియకపోవడం, ఇట్లా చాలామందిని చూశాను అనమాట. సో అందుకోసం అని చెప్తున్నాను. కానీ ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ చదివి ఇట్లా బేసిక్ ఫౌండేషన్ ఉంది అని అనుకుంటే మాత్రానికి వాళ్ళకి నేను తీసుకోవాలని నేను కంపల్సరీగా ఏం చెప్పట్లేదు. కానీ ఎవరైతే నాకు అవసరమో, నేను గైడెన్స్ ఉంటేనే ముందుకు వెళ్ళగలను అని అనుకుంటారో ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలోనే టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, స్టార్ట్ నౌ, ఇప్పుడే స్టార్ట్ చేయండి, లేట్ అయితే అస్సలు చేయొద్దనమాట. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బై.